రోజుల్లో ఒక ట్రెండ్, కొంచెం బాధించే ట్రెండ్ ఏంటంటే, కొంతమంది ఏదో ఒక ఉద్దేశాలతో ప్రభు దగ్గరికి రావడం, ఆ ఉద్దేశాలు నెరవేరకపోతే, లేదా వారు అనుకున్నది జరగకపోతే, వారు ఏదో ప్రార్థన చేస్తారు, అది జరగకపోతే ప్రభువును వదిలిపెట్టేసి, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎక్స్ క్రిస్టియన్ అంట. చెప్పండి, ఏ క్రిస్టియన్ అంట? ఇది ఏమన్నా ఎక్స్ ఎమ్మెల్యేనా ఇది, లేదా ఎక్స్ ఎంపీలా? ఎంపీ గారి టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన్ని ఎక్స్ ఎంపీ అంటారు. ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత, అతని టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే అంటారు, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఎక్స్ క్రిస్టియన్ అని ఉందా ఎక్కడైనా? ఏంటి ఆ ట్రెండ్ ఏంటి అంటే, ఒకప్పుడు నేను క్రైస్తవుణ్ణి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ విధానాలు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ క్రిస్టియన్, వై క్రిస్టియన్, ఏమన్నా ఉన్నాయి అవి? ఎక్స్ క్రిస్టియన్ ఏంటండి? ఒక్కసారి ప్రభువుని రుచి చూచిన వాడు, సరైన విధానంలో ప్రభు దగ్గరకు వచ్చిన వాడు, ప్రభువుని విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు చరిత్రలో. నీ భక్తి బలహీనమైంది కాబట్టి, నీ విశ్వాసం బలహీనమైంది కాబట్టి, నువ్వు యేసు ప్రభు దగ్గరికి సరైన ఉద్దేశంతో